వాళ్ళలో కొందరు జిల్లా బాసులు, మరికొందరు ప్రభుత్వాన్ని నడిపించే అడ్మినిస్ట్రేటర్లు. అలాంటి అధికారులు కొందరు సర్వీస్లోకి రాకముందే హల్చల్ చేస్తుంటే మరికొందరు మాత్రం ఏసీ రూమ్లకే పరిమితం అవుతున్నారట. అదేమైనా జబ్బేమో? ఇలా అయితే ప్రజలకేం సేవ్ చేస్తారంటూ సీఎం రేవంత్ చేసిన స్వీట్ కామెంట్స్ కాస్త పలువురు అధికారులకు గుచ్చుకుంటున్నాయట. తమను ఉద్దేశించే మాట్లాడారని కొందరు సర్దుకుంటుంటే మరికొందరు మాత్రం అందరినీ కలిపి మాట్లాడడం ఏంటంటూ పిసుక్కుంటున్నారట. ఇంతకీ సీఎం ఏమన్నారు? ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ల కుత ఎందుకు? ఐఏఎస్, ఐపీఎస్లకు సీఎం రేవంత్ స్వీట్ వార్నింగ్. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో అలర్ట్ అవుతున్నదెవరు? అందరినీ కలిపి అన్నారని నొచ్చుకుంటున్నదెవరు? హాట్ కామెంట్స్ కు కేర్ ఆఫ్ సీఎం రేవంత్ రెడ్డి. మ్యాటర్ ఏదైనా సూటిగా సుత్తి లేకుండా సమయానుకూలంగా మాట్లాడడంలో రేవంత్ రూటే సెపరేటు. తెలంగాణ బీసీ కులగణన మీద రచ్చ నడుస్తుండగానే ప్రధాని మోదీ బీసీ కాదంటూ పెద్ద చర్చకు తెరలేపారు సీఎం రేవంత్. అది కాస్త చల్లారిందో లేదో ఐఏఎస్, ఐపీఎస్ల పనితీరుపై కీలక కామెంట్స్ చేసి చర్చకు దారితీశారు సీఎం. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు గ్రౌండ్ లెవెల్లో పర్యటించడం లేదని అసహనం వ్యక్తం చేశారు. కొందరు ఐపీఎస్లు ట్రైనింగ్ పీరియడ్లోనే పోలీస్ స్టేషన్లలో సివిల్ పంచాయతీలు తెంచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ బాంబు పేల్చారు సీఎం. ఈ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అయితే సీఎం రేవంత్ పక్కా సమాచారంతోనే మాట్లాడినట్టు చెబుతున్నాయి సెక్రటేరియట్ వర్గాలు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ను బేస్ చేసుకుని అలాంటి వ్యాఖ్యలు చేశారని, డిపార్ట్మెంట్ పరంగా అలాంటి ఐపీఎస్లకు ఇప్పటికే వార్నింగులు కూడా వెళ్లాయట. ఇప్పుడు ముఖ్యమంత్రి ఓపెన్ గానే కామెంట్స్ చేయడంతో సదరు ఐపీఎస్లు అలర్ట్ అవుతున్నారట. సీఎం రేవంత్ తమను ఉద్దేశించే అలాంటి వ్యాఖ్యలు చేశారని సర్దుకుంటున్నారట. తమ యాక్టివిటీపై ప్రభుత్వానికి ఎలా సమాచారం చేరుతోందని కూడా ఆరా తీస్తున్నారు. ట్రైనింగ్ టైంలో సెటిల్మెంట్లు చేస్తున్నట్లు ఇండైరెక్ట్ గా ఓ ట్రైనీ ఐపీఎస్ ను ఉద్దేశించి సీఎం చేసిన కామెంట్స్ తో తమకు ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందోనని జాగ్రత్త పడుతున్నారట. ఇక మరికొందరు ఐపీఎస్లు మాత్రం సిన్సియర్ గా పనిచేస్తున్న వాళ్లను ఒకే తానుకు కట్టి మాట్లాడడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. బయటికి చెప్పలేక, అలా అని మౌనంగా ఉండలేక లోలోన మదన పడుతున్నారట. ఒకరిద్దరు అధికారులు తప్పులు చేస్తే ఐఏఎస్లు, ఐపీఎస్లు అంటూ కామెంట్ చేయడంపై తమపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని అనుకుంటున్నారట. కొత్తగా సర్వీస్లోకి వస్తున్న అధికారులు సమాజంలో ఉండే తప్పుడు ప్రాధాన్యతలను రోల్ మోడల్ గా తీసుకుంటున్నారని కూడా రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మధ్య సెలెక్ట్ అయిన ఐఏఎస్, ఐపీఎస్లు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో సివిల్ పంచాయతీల్లో తలదూరుస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. సమాజంలో ఉండే రాంగ్ ప్రెసిడెంట్స్ అన్నిటిని కూడా రోల్ మోడల్గా తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కొత్తగా సెలెక్ట్ అయిన ఐఏఎస్, ఐపీఎస్లు నేను చూస్తున్నాను. ట్రైనింగ్లోనే ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లకి వెళ్ళి డ్రెస్ వేసుకొని కూర్చొని సివిల్ పంచాయతీలు తెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్. ఇక ఇప్పటి అధికారులు ఏసీ గదుల నుంచి బయటకు వెళ్లేందుకు ఇష్టపడట్లేదని కూడా సీఎం రేవంత్ కామెంట్స్ చేశారు. ఏసీ అనేదేమైనా జబ్బేమో తెలియదంటూనే స్వీట్ వార్నింగ్ ఇచ్చారు రేవంత్. ఐఏఎస్ గాని, ఐపీఎస్ గాని ఫీల్డ్ లెవెల్లో పర్యటించినప్పుడు వచ్చే అనుభవమే అన్నింటికంటే గొప్పదని అభిప్రాయపడ్డారు. కానీ ఇప్పుడు సిస్టమ్ ఎటుపోతోందో అర్థం కావట్లేదని చెప్పుకొచ్చారు. రాజకీయ నాయకులం ఒక తప్పు చేయమని ఒత్తిడి తెస్తే ఒకటెందుకు సార్ 3 మిస్టేక్స్ చేద్దామన్నట్లుగా కొందరు ఐఏఎస్ల తీరు ఉందని సీరియస్ కామెంట్స్ చేశారు సీఎం. అయితే అందరి గురించి తాను మాట్లాడట్లేదని, ఒక ముఖ్యమంత్రిగా తనకు ఉన్న కొద్దిపాటి అనుభవం మేరకే మాట్లాడుతున్నట్లు కూడా రేవంత్ క్లారిటీ ఇచ్చారు. అధికారుల ఆలోచనల్లో, విధానాల్లో మార్పు రావాలన్నారు. ఇలా సీఎం ఏకంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పనితీరుని బహిరంగంగా తప్పుబట్టడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అటు ఐఏఎస్లో, ఇటు ఐపీఎస్లో అంతర్గతంగా తీవ్ర చర్చ జరుగుతున్నట్లు టాక్. పదే నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నా. ఐ టోల్డ్ మై చీఫ్ సెక్రటరీ టు రికార్డ్ దర్ సర్వీస్ బుక్, ఫీల్డ్ మీద పొమ్మని. అసలు ఏసీ రూముల్లో నుంచి బయటకు వెళ్ళడానికి హెసిటేట్ చేస్తున్నారు ఆఫీసర్లు. మరి నాకు తెలియదు, మరి ఏసీ అనేది ఏమన్నా జబ్బేమో. సర్వీస్ రూల్స్ కు వ్యతిరేకంగా ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా పనిచేస్తున్న వారిపై యాక్షన్ తీసుకుంటే ఓకే, వాళ్లను ఉద్దేశించి మాట్లాడితే కూడా పర్లేదు.
బట్ ట్రైనీ ఐఏఎస్లు ఐపీఎస్లందరినీ కలిపి సీఎం కామెంట్స్ చేయడమేంటని కొందరు అధికారులు అసంతృప్తితో రగిలిపోతున్నారట. అలా అని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్దామంటే నువ్వేం తప్పు చేయనప్పుడు ఎందుకు ఉలికిపాటు అంటారని ఊరికే ఉండిపోతున్నారట. అయితే కంఫర్ట్ జోన్లలో ఉండే అధికారులకు కాకుండా పనితీరు ఆధారంగా పోస్టింగ్లు ఇస్తామంటున్నారు సీఎం. పనిచేసే వారికే ప్రాధాన్యత ఉంటుందని చెబుతుండటంతో కూడా ప్రభుత్వ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత పెద్ద ఎత్తున బదిలీలు మార్పులు ఉంటాయని టాక్. పనితీరు సరిగా లేని ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న అధికారులను లూప్ లైన్ లో పెట్టే అవకాశం ఉందంటున్నారు. పోలీసు అధికారులపై కూడా సీఎం ఫోకస్ పెట్టారట. ఇసుక దందాలు, పేకాట వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవుతున్న అధికారులపై కఠిన నిర్ణయాలు తీసుకోనున్నారట. సీఎం చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే తమపై సీరియస్ గానే ఉన్నారని, తమకు మంచి పోస్టు దక్కుతుందో లేదోనని పలువురు ఐఏఎస్ ఐపీఎస్లలో కొవ్వులు మొదలైందట. పనిచేసే వారికి మాత్రమే గుర్తింపు ఉంటుందని సంకేతాలివ్వడంతో అధికారులు ఆందోళన వ్యక్తమవుతోందట. సీఎం కామెంట్స్ పై ఇప్పటికైతే ఐఏఎస్ ఐపీఎస్లు అంతర్గతంగానే రగిలిపోతున్నారట. త్వరలో మార్పులు జరిగితే మాత్రం అందలం దక్కేదెవరికో, లూప్ లైన్లోకి వెళ్లేదెవరో చూడాలి మరి.